క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో ఉన్న కొర్రెముల్లో గల ఏకశిల నగర్ ఫ్లాట్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏకశిల నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఫ్లాట్ ఓనర్స్ మాట్లాడారు. కొర్రెముల్లో పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 739, 749లో రెసిడెన్షియల్ స్థలంగా 1985 సంవత్సరంలో ఫ్లాట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, 2006లో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందాడని కలెక్టర్కు చెప్పడంతో పాటు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సమావేశంలో ఏకశిల నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు, కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, మాటూరి రవి, శ్రీనివాసాచారి, సుభాష్ చంద్రబోస్, ముత్తారెడ్డి, వెంకటేష్ నాయక్, రమణారెడ్డి, సోమ్లా నాయక్, బాలరాజ్, ధర్మేందర్, గోవర్ధన్ రావు మరియు ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. మీడియా మిత్రులకు అసోసియేషన్ తరపున నమస్కారం అండి. మీరు కలెక్టర్ ఆఫీస్కు చెప్పిన టైంకి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీరు ఈరోజు ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మా యొక్క ఏదైతే పాస్బుక్లు ఏదైతే క్యాన్సిలేషన్కి అడిగామో, ఇల్లీగల్గా మళ్ళీ పాస్బుక్లు క్రియేట్ చేసిన పాస్బుక్లు క్యాన్సిలేషన్ అడిగిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకొని దాన్ని ప్లాటెడ్ ఏరియాగా మళ్ళీ చేసి పర్మిషన్స్ తీసుకొని మళ్ళీ ఇంకో డిస్ప్యూట్ క్రియేట్ చేద్దామని మాకు అగెన్స్ట్గా హర్ష కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రయత్నం చేసిన సందర్భంలో మేము కలెక్టర్ వారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి అన్ని వివరించాం. 1985 నుంచి అన్ని ప్లాట్లు సార్. తర్వాత పాస్బుక్లు క్యాన్సిల్ అయిన పాస్బుక్లు మళ్ళీ ఎగ్జిస్టింగ్లో కొంత ఒక 10 ఎకరాల వరకు వచ్చింది. దాన్ని మీరు క్యాన్సిల్ చేసినప్పుడు కలెక్టర్ గారు అడిగారు, కన్వర్షన్ కూడా ఉన్నట్టున్నది కదా అంటే, కన్వర్షన్ కూడా ఉంది సార్, ఆ కన్వర్షన్ కూడా మీరు దయచేసి ఆపండి చెప్పినప్పుడు కలెక్టర్ గారు సంబంధిత అధికారికి రిఫర్ చేస్తాం, మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది మా యొక్క ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో మా ప్లాట్ల వల్ల అందరం 7వ వారం చేసే మీటింగ్ తర్వాత ఈరోజు సోమవారం రోజు వచ్చి కలెక్టర్కు మా యొక్క వినతి పత్రం ఏదైతే సమర్పిస్తామన్నామో ఈరోజు సక్సెస్ఫుల్గా విజయవంతంగా మేము సమర్పించడం జరిగింది. ఇక మాకు గృహ నిర్మాణంలో ఉన్న దాదాపుగా 90% అడ్డంకులు తొలగిపోతున్నాయని ఆశిస్తున్నాము. పత్రికాముఖంగా అధికారులను కూడా మా యొక్క విన్నపం ఏంటంటే, హెచ్ఎండి అధికారులకు, మున్సిపల్ అధికారులకు, గ్రామ పంచాయతీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఒక విన్నపం. ఏకశిలా నగర్ 739 నుంచి 49 వరకు ఏదైతే భూమి ఉన్నదో అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. అది 1985లోనే లేఅవుట్ అయింది. దాంట్లో గృహ నిర్మాణాలు కొంతవరకు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. దాన్ని పర్మిషన్ లాపడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అది ఇల్లీగల్, అది చట్టరీత్యా అది చెల్లనేరదు. దాదాపు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు పర్మిషన్స్ కూడా కంటిన్యూ చేయాల్సిందిగా అందరు అధికారులను కోరడం జరుగుతున్నది పత్రికాముఖంగా. ఇది కృతజ్ఞత.